సంక్రాంతికి హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ పోటీ ఏ రేంజ్ లో ఉందో కానీ అంతకంటే ఎక్కువగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు శ్రీలీల, పూజా హెగ్డే. ప్రెజెంట్ ఫ్లాప్ లో ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్స్ తమిళ డబ్బింగ్ సినిమాలతో పండక్కి థియేటర్లోకి వచ్చేస్తున్నారు. మరి బ్యాడ్ ఫేజ్ లో ఉన్న శ్రీలీల, పూజా హెగ్డేకి 60 హీరోలు సక్సెస్ తీసుకొస్తారా? 2025లో శ్రీలీల, పూజా హెగ్డేను బ్యాడ్ లక్ వెంటాడిందని చెప్పొచ్చు. రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీలకి ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక సూర్య రెట్రో సినిమాపై ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే సిచ్యువేషన్ కూడా సేమ్. రజనీకాంత్ కూలీలో చేసిన మోనికా స్పెషల్ సాంగ్ తప్పించి పూజాకి లక్ కలిసి రాలేదు. దీంతో 2026 సంక్రాంతికి విజయ్ హీరోగా నటించిన జననాయగన్ సినిమాపైనే బిగ్ హోప్స్ పెట్టుకుంది. విజయ్ చివరి సినిమా జననాయగన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రీసెంట్ గా మలేషియాలో జరిగిన గ్రాండ్ ఆడియో లాంచ్ తో సినిమా పైన సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. అంచనాలకి తగ్గట్లే థియేట్రికల్ బిజినెస్ లోనూ జననాయగన్ సినిమా అదరకొడుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వినోద్ డైరెక్ట్ చేసిన జననాయగన్ తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత పేరుతో జనవరి 9న ఆడియన్స్ ముందుకొస్తోంది. విజయ్ జననాయగన్ తనకి సక్సెస్ తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది పూజా హెగ్డే. జనవరి 9న జననాయకన్ థియేటర్లోకి వస్తుంటే ఒక్కరోజు గ్యాప్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది పరాశక్తి సినిమా. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగరా డైరెక్ట్ చేసిన పరాశక్తి జనవరి 10న విడుదల కానుంది. పీరియాడిక్ యూత్ఫుల్ సబ్జెక్ట్ గా తెరకెక్కిన పరాశక్తి సినిమాపైనే ఆశలు పెట్టుకుంది శ్రీలీల. జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ మూవీలో జయం రవి, అథర్వ మురళి ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పరాశక్తి నుంచి విడుదలైన రత్నమాల సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మరి ఒక్కరోజు గ్యాప్ లో సంక్రాంతికి విడుదలవుతున్న జననాయగన్, పరాశక్తి సినిమాలతో పూజా హెగ్డే, శ్రీలీల ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.